అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ కెరీర్ సర్వీస్ ఉంది కదా, మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని ప్రభుత్వ సంస్థల్లో వర్క్ అనేది ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద. మనకి స్టార్టింగ్ ఎంత అంటే 35,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటాయి. అండ్ మనకి 35,000తో పాటు ఇంకా ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో దానికి తగ్గ వీడియోస్ అనేది చేస్తాము. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇది. అండ్ ఇక్కడైతే చూడండి, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. నేషనల్ కెరీర్ సర్వీస్, మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ పోస్ట్ చేశారు. సో ఇది అప్లై ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది అప్లై చేయొచ్చు. నేను లాస్ట్లో చెప్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడాను. సో ఫస్ట్ ఇది జాబ్ ఐడి. ఈ అప్లై చేసేటప్పుడు ఈ ఐడి అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా కొంచెం సేవ్ చేయండి. సో అదొకటి. ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మొత్తం టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 10 వేకెన్సీస్ ఏంటంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే January 13th లోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ మంత్ 30 వరకు అయితే డేట్ అయితే మనకి ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందంటే December 14 రిలీజ్ అయ్యింది. January 30 వరకు కూడా ఈ వెబ్సైట్లోనే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడికి వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఇండియన్ మనకి ఏంటంటే మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఇచ్చారు కదా. సో ఈ ఇండియన్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో టోటల్ 10 పోస్టులు అయితే భర్తీ చేశారు. అయితే మనకి ఇక్కడ చూడండి, జాబ్ టైటిల్ అని చూపించారు కదా, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫర్ బంధన్ బ్యాంక్ అనేది ఇచ్చారు. సో ఈ అంటే బంధన్ బ్యాంక్ ఉంటుంది కదా, ఈ బంధన్ బ్యాంక్లో ఏంటంటే మనకి కొంతమందిని స్టాఫ్ని అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. సో అది. ఆర్గనైజేషన్ టైప్ ఏంటంటే ఇది ప్రైవేట్ కింద అయితే వస్తుంది. కొన్నాళ్ళు అంటే ప్రైవేట్ కింద వస్తుంది, బట్ ఏంటంటే ఆఫ్టర్ ఇది గవర్నమెంట్ కింద పర్మనెంట్ చేస్తారు. సో అది. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెక్టార్, ఏ సెక్టార్ కింద వస్తుందంటే ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కింద అయితే వస్తుంది. అంటే ఈ సెక్టార్లో ఈ జాబ్ అనేది వస్తుంది. సో అది. అండ్ ఫంక్షనల్ ఏరియాస్ వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీస్. అంటే మీ వర్క్ ఏముంటుందంటే అకౌంటెంట్గా కానీ, ఫైనాన్స్లో కానీ, మనకి ఉంటాయి కదా ఇన్సూరెన్సెస్, వీటిల్లో అనేది వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఫంక్షనల్ రోల్ వచ్చేసరికి ఫ్రెషర్స్. ఇక్కడ వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అంతా ఏం అడగలేదు, నార్మల్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు అంటే చూడండి, బంధన్ బ్యాంక్ హైర్ మేలు ఫిమేలు స్టాఫ్ ఫర్ టైపింగ్ వర్క్ డిఎస్ఏ. Our age criteria 18 years to 35 years. IT will be a full-time and permanent work. Position available for a data entry operator, KYC verification executive. Qualification needed HS we provided all monthly minimum 15 to maximum 26. ఇంటర్వ్యూ వెన్యూ ఇక్కడైతే ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ బంధన్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మేలు ఫిమేలు స్టాఫ్ని అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. దేనికోసం? టైపింగ్ వర్క్ అండ్ ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్స్ ఉంటాయి కదా, ఈ టైపింగ్ వర్క్, కేవైసీ వెరిఫికేషన్స్ అనేవి ఈ స్టాఫ్ని అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో అయితే మనకి ఇక్కడ మినిమం 18 years నుంచి 35 years ఉంటారు కదా ఏజ్ వాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ అయినా. 18 years నుంచి 35 years మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది
చేసుకోవచ్చు. సో అది అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ దీనికి ఎలాంటి ఎగ్జాము అంతా ఏం లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఏం తీసుకోవట్లేదు. డైరెక్ట్గా ఏంటంటే ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఈ జాబ్ అనేది అచీవ్ అనేది చేయొచ్చు. సో పర్ మంత్ వీళ్ళంతా అంటే స్టార్టింగ్ 15K నుంచి 26K వరకు అయితే ఉంటుందంట ఎవ్రీ మంత్ రెమ్యునేషన్. సో అది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, 12th పాస్ అని అయితే అడిగారు. సో ఇంటర్ ఎవరైతే 12th పాస్ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది ఇంకా మనకి ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు. అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆల్ ఇండియా వైజ్గా కూడా ఉంది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషను. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మనకి నేచర్ ఆఫ్ జాబ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనకి ఎక్కడికో వెళ్ళైతే ఏం చేయని అవసరం లేదు, మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, ఇంట్లోనే చెయ్యాలి వర్క్ అనేది. అండ్ మనకి ఏంటంటే జెండర్ ప్రిఫర్స్ అంటే ఏ జెండర్ వాళ్ళైనా మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, అదొకటి ఇచ్చాము. ఎక్స్ సర్వీస్ మెన్స్ ప్రిఫర్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళైతే ఇందులో అవైలబుల్ లేదు వేకెన్సీస్ అయితే. అంటే ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు ఏంటంటే అప్లై చేయడానికి లేదు, ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ హెల్దీ పర్సన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదొకటి. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ కీ స్కిల్స్ అయితే ఇచ్చారు. కీ స్కిల్స్ ఏంటి, కేవైసీ వెరిఫికేషన్స్, హెచ్ఎస్, ఆపరేటరు, హైరు, వెన్యూ ఇట్లా అన్నీ కూడా ఇచ్చారు కీ స్కిల్స్. సో అవి బేసిక్. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పర్సన్ నేమ్ ఇచ్చారు కదా, హెచ్ఆర్ శ్రీజిత అనేది ఇచ్చారు. అండ్ మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్కి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు అడగవచ్చు కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఏంటి వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎంత టైం వరకు వర్క్ ఉంటుంది, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు అడగవచ్చు. అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ఇది అంటే వెన్యూ ఎక్కడ జరుగుతుందని అయితే ఇచ్చారు. సో అది. సో దీనికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇది ఉంది కదా, దీనిపైన అప్లై చేసేసి అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ పైన మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే లైక్ మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మెయిల్ ఐడి అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ మీ యొక్క న్యూగా రెడీ చేసుకున్న రెజ్యూము, ఇలాంటివన్నీ కూడా అందులో అన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే ఆఫ్టర్ మీరు వెన్యూకి అనేది వెళ్ళొచ్చు. సో ఇది ఆ వెన్యూలో మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది వస్తుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.